మీ ఇంట్లో మొబైల్కి బానిస ఎవరు? పెద్దలా పిల్లలా? తినట్లు లేదా మొబైల్ చేతిలో పెడతారు. ఏడుస్తున్నాడా మొబైల్ చేతిలో పెడతారు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చారా మొబైల్ ఇచ్చి వాడి గదిలోనూ వాడికి పంపిస్తారు. 5 నిమిషాలు 10 నిమిషాలు అంటూ గంటల తరబడి మొబైల్తోనే ఉంటున్నాడు. తినేటప్పుడు ఫోను, పడుకునే ముందు లేవగానే ఫోను. ఇలా హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్నోవేటిజం ఛానల్. అలాగే హౌ టు స్ట్రెంగ్థెన్ మై పేరెంటింగ్ అనేటువంటి సిరీస్ కూడా స్వాగతం. ఆల్రెడీ 2 క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి అప్రోచెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి, చిల్డ్రన్కి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేటువంటిది చూడటం జరిగింది. ఈరోజు చాలా బర్నింగ్ ఇష్యూ, ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడేటువంటిది, దీనికి సమాధానం లేదా అని అనుకునేటువంటి ప్రశ్న. మా పిల్లవాడు మొబైల్ వదలటం లేదు. 5 నిమిషాలు 10 నిమిషాలు అంటూ గంటల తరబడి మొబైల్తోనే ఉంటున్నాడు. తినేటప్పుడు ఫోను, పడుకునే ముందు లేవగానే ఫోను. ఎలా తీసుకుంటేనేమో కోపం, గొడవ, కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా టీనేజర్స్కి వచ్చేటప్పటికి సిచ్యువేషన్ మరింత వర్సన్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇది 3వ సమస్య. మరి దీనికి సంబంధించి ఇది నిజంగా అంత పెద్ద సమస్య? ఒకసారి కామెంట్ చేయండి. దీనికి సొల్యూషన్ ఏమిటి అనేటువంటిది చూద్దాం. దీన్ని ఏ విధంగా మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలనేటువంటిది. మొట్టమొదటిగా అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీ ఇంట్లో మొబైల్కి బానిస ఎవరు? పెద్దలా పిల్లలా? ఒకసారి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేయండి. ఎవరు ఎంతసేపు వాడుతున్నారు? రైట్. నాన్ ఆఫీస్ అవర్స్లో, రైట్. సో ఆఫీస్ అవర్స్ కూడా ఇప్పుడు అది దానితో భాగమై ఉంటుంది, కానీ నాన్ ఆఫీస్ అవర్స్లో చాలా ఇళ్లలో ఏం జరుగుతుందంటే, చిన్నప్పటి నుంచి కూడా మొబైల్ అడగక ముందే పేరెంట్సే పిల్లల చేతిలో మొబైల్ పెడతారు. అదేలా? ఒకసారి ఆలోచించండి, ఒకసారి సెల్ఫ్ రెస్పెక్ట్ చేయండి. తినిపించాలా? తినట్లు లేదా మొబైల్ చేతిలో పెడతారు. ఏడుస్తున్నాడా? మొబైల్ చేతిలో పెడతారు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చారా, వీళ్ళని కంట్రోల్ చేయలేక జనరల్గా వాళ్ళని గౌరవించి, లేకపోతే వాళ్ళతో కన్వర్జేషన్ చేసి మాట్లాడి, ఇది జనరల్గా జరగాల్సినటువంటిది. కానీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చారా, మొబైల్ ఇచ్చి వాడి గదిలోనూ వాడికి పంపిస్తారు. మీకు ఏదైనా పని ఉందా? మరలా వాడిని కంట్రోల్ చేయడం కష్టం. అందుకని మరలా 10 నిమిషాలు వాడికి ఫోన్ ఇచ్చి నువ్వు కావాల్సింది చూసుకొని ఇస్తాం. మరి పిల్లవాడికి ఒక విషయం నేర్చుకుంటాడు. బోర్ కొడితే మొబైల్, ఏడిస్తే మొబైల్, తినాలంటే మొబైల్. మరి అలవాటు ఎక్కడ మొదలైంది? ఒక్కసారి ఆలోచించండి. జనరల్గా నేను ప్రతి వీడియోలో చెప్తున్నది, ప్రతి ఒక్కరికి కూడా ఒకే కారణం ఉండదు. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో ఈ మొబైల్ ఎక్కువగా యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏంటో చూద్దాము. మొట్టమొదటి కేటగిరీ నేనేం చెప్తానంటే, కొంతమంది పిల్లలు మొబైల్ ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు అని ఇలా 20 నిమిషాలు, 1 అవర్, 2 అవర్స్ గడిపేస్తూ ఉంటారు. ఇది మొబైల్ మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ కాదు, వాళ్ళు దాన్ని ఆపలేకపోవటం, అలవాటుని ఆపలేకపోవటం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. కొంతమంది ఏమిటంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడితే మార్పు వస్తుంది అంటారు, అనుకుంటారు. ఇక్కడ అందరికీ అర్థమయ్యేటువంటి రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీ. ఆస్ట్రేలియాలో వినే ఉంటారు. ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి మొబైల్ని బ్యాన్ చేయటం అనేటువంటిది, యూసేజ్ని బ్యాన్ చేయటం అనేటువంటిది, డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేయటం అనేటువంటిది బ్యాన్ చేశారు. ఆ సందర్భంలో ఏం జరిగింది? బ్యాన్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు కొన్ని లక్షల విపిఎన్, ఫ్రీ విపిఎన్ ఏదైతే యాప్ ఉందో, విపిఎన్ యాప్ ఏదైతే ఉందో, ఆ యాప్ను డౌన్లోడ్ చేయడం జరిగింది. ఎందుకు? ఈ విపిఎన్ యాప్ ఉపయోగిస్తే మన లొకేషన్, డిఫరెంట్ లొకేషన్ చూపిస్తూ దాన్ని మనం వాడవచ్చు. అంటే ఇప్పుడు నేను ఆస్ట్రేలియా ఉన్నాను, యూకేనో లేదా ఇండియానో యుఎస్ లొకేషన్ చూపించి నేను వాడేయచ్చు. మరి ఇది కొన్ని గంటల వ్యవధిలోనే, లేదా ఒక 24 అవర్స్ అయ్యేటప్పటికి ఆ డౌన్లోడ్స్ 400% ఎప్పుడు యూజువల్ డౌన్లోడ్స్ కన్నా పెరిగింది. సో ఇది ఇక్కడ చెప్తున్నటువంటి రీసెంట్ సర్వే. మరి ఈ పిల్లలు 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎంత తొందరగా దాన్ని నేర్చుకోగలిగారు. దట్స్ ద పవర్ ఆఫ్ టుడే జనరేషన్. చివరిగా అదేమిటంటే, ఈ యాప్స్ యూజ్ చేయటము, దాంతో మరలా దాన్ని వాడటం అనేటువంటిది వాళ్ళు వెంటనే చేశారు. ఇక్కడ దీనికి ఉన్నటువంటి సారాంశం నేను ఎప్పుడు చెప్పేటువంటిది ఏమిటంటే, మనం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం వల్ల ఆ రూల్స్ పెట్టిన క్షణం మాత్రమే, ఎప్పుడైతే ఆ రూల్స్ని మనం తీసేసామో వెంటనే
ఆ ప్రీవియస్ నేచర్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ మనం ఓర్పుగా నమ్మకంతో చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే ఆ మార్పును తీసుకురావడానికి మనం చేయాల్సినటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ఏమిటంటే ఒక అవగాహన, నమ్మకం, స్వీయ నియంత్రణ అనేటువంటి కొన్ని విభిన్నమైనటువంటి అంశాల్లో మన పేరెంటింగ్ డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం. ఇక రెండో టైప్కి వస్తే కొంతమంది చదవటానికి కూర్చుంటే మొబైల్ గుర్తుకొస్తుంది. అప్పటి వరకు కొన్ని చేస్తుంటారు. మళ్ళీ చదివేటప్పటికి పుస్తకం తెరిచిన వెంటనే సార్ ఫోన్ చూడటం. అంటే వీళ్ళకి అటెన్షన్ డెఫిషిట్ అనేటువంటిది విపరీతంగా డిపెండెన్సీ ఫోన్ మీద పెరగటంతో ఇది ఒక టైప్. మూడవది ఏమిటంటే పిల్లవాడు మాత్రమే కాదు, మొత్తం కుటుంబం అంతా స్క్రీన్ మీదే ఉంటుంది. అమ్మ ఒక ఫోను, నాన్న ఒక ఫోను, ఇంకా ఎవరుంటే వాళ్ళు అంతా కూడా ఒక్కొక్క ఫోన్తో ఒకటి. అలాంటప్పుడు వీళ్ళు కూడా ఫోన్తో పట్టుకుని కూర్చుంటారు. సో ఇక్కడ మొబైల్ అడిక్షన్ ప్రాబ్లం కాదు, ఫ్యామిలీ కన్వర్జేషన్ ప్రాబ్లం. ఇది ఒక టైపు. కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటారు. మొబైల్ తీసేస్తే కోపం వస్తుంది. తల్లిని కొట్టేటువంటి పిల్లలు కూడా కొంతమంది ఉంటారు అంటే ఆశ్చర్యమేమీ లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. సో ఇది ఒక టైపు. ఇక అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే నిజంగా పిల్లలు డిసిప్లిన్గా ఉన్నా, మంచి పిల్లలు చెప్పిన మాట వినేటువంటి పిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమిటంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉండదు. మొబైల్ లేదు, మరి ఆ లేని సందర్భంలో మనం చేయాల్సినటువంటిది ఏమిటి? ఫోన్ తీస్తే ఏం చేయాలి, ఎవరితో ఆడుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేటువంటి దాని మీద ఆ ఎకో సిస్టమ్ కానీ ఆ క్లారిటీ కానీ లేనప్పుడు మరలా వెంటనే దాన్ని యూజ్ చేయడానికి వెనక్కి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఈ 5 టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ మనం చూస్తే ఏ స్థాయిలో మనం ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలి అనేటువంటిది అప్పుడు మనకు ఆ ఐడియా వస్తుంది. ఆటోమేటిక్ గా కొన్ని రోజులు అయ్యేటప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది. మరి ఇక్కడ ఏంటంటే కొన్ని సజెషన్స్ ఏమిటంటే నో మొబైల్ టైం, ఫ్యామిలీ టైం అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్. రోజులో కనీసం ఒక 20 నిమిషాలు అయినా సరే ఏమిటంటే ఆ ఫ్యామిలీ కన్వర్జేషన్ అనేటువంటిది, అది కూడా ఏమిటంటే మనం లెక్చర్స్ ఇవ్వటం అనేటువంటిది కాదు, పిల్లల ద్వారా వినటం అనేటువంటిది, వాళ్ళని కమ్యూనికేట్ చేసేటువంటి విధంగా మనం మార్చడం అనేటువంటిది మొట్టమొదటి ఇంపార్టెంట్. సో పిల్లల ద్వారా వినటం మొదలు పెడితే థింగ్స్ విల్ బి డిఫరెంట్ అండి. వాళ్ళకి కావాల్సినటువంటి మనం అనుకున్నటువంటి కావాలి అని అనుకుంటున్నటువంటి అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ కమ్యూనికేషన్, ఆ కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళు ఆర్టికులేట్ చేసుకునేటువంటి విధానం, లేదు వాళ్ళకి వచ్చేటువంటి సమస్యను మనతో షేర్ చేసుకునేటువంటి విధానం, బ్యూటిఫుల్ థింగ్స్ ఏర్పడుతుంటాయి. జనరల్గా పేరెంట్స్కి సమయం లేకపోవటం, తీరిక లేకపోవటం, ఆ పేషెన్స్ లేకపోవటం, వాళ్ళు వినేటువంటి ఆ పేషెన్స్ ఖచ్చితంగా నేను చెప్తున్నా లేకపోవడం. వినటం మొదలు పెట్టండి, థింగ్స్ విల్ బి డిఫరెంట్. మోస్ట్ పర్టికులర్లీ టీనేజర్స్ విషయంలో ఇది పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ రెండవది భోజన సమయంలో ఎంత దారుణం అంటే వాడు భోజనం వాడు పట్టుకుని వాడు గదిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, ఫోన్ పట్టుకుని. ముగ్గురు కలిసి భోజనం చేస్తున్నట్టు ఎవడి ఫోన్ వాడు చూసుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. మరి ఖచ్చితంగా అవాయిడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కదా. ఇక 5వ టైప్ ఏదైతే చెప్తానో ఫోన్ అంటే కోపపడేటువంటి పిల్లలు. ఇక్కడ ఏమిటంటే చాలా జాగ్రత్తగా మనం చేయాల్సినటువంటి పని వెంటనే ఒక్కసారిగా తీయటం కాకుండా 2 hours యూజ్ చేసేటువంటి వాడికి 90 minutes, 1 hour, 30 minutes దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. సో వాడు మొదలు పెట్టడానికి ముందే చిన్న బాధ్యతను మనం నేర్పగలిగినట్లయితే వెంటనే రాదు. వారం 10 రోజులు మీకు ఎటువంటి ఫలితం కనిపించదు. కానీ మీరు అనుకున్నటువంటి రూల్ ప్రకారం మీరు స్ట్రిక్ట్ గా ఉండి ప్రశాంతంగా, స్ట్రిక్ట్నెస్ తో పాటు ప్రశాంతతతో మీరు ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే కోపడుతున్నారో, గొడవ పడుతున్నారో, యుద్ధం చేస్తున్నారో వాళ్ళ విషయంలో కూడా ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. సో వాళ్ళు ఏమిటంటే నాకు ఉన్నటువంటి ఆ 1 hour టైం నేను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి పరిస్థితికి ఖచ్చితంగా ఒక రోజు వస్తారు. ఫైనల్ గా ఫోన్ వద్దు అనొద్దు, ఫోన్ వద్దు అనవద్దు, దానికి ప్రత్యామ్నాయం చూపిద్దాం. గేమ్ ఆడటం కానివ్వండి, ఫ్రెండ్స్తో ఇదవ్వటం కానివ్వండి, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయడం కానీ, వాళ్ళకి నచ్చిన బుక్ చదవటం కానీ, లేదా వాళ్ళతో పాటు మనం కూడా చదవటం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ ఖచ్చితంగా ఆ ప్రత్యామ్నాయం అనేటువంటిది. ఆ ప్రత్యామ్నాయం ఎట్లా అంటే కలిసి అందరూ వాక్కి వెళ్ళొచ్చు, ఫోన్ లేకుండా కలిపి ఆడుకోవచ్చు. ఆ ప్రత్యామ్నాయాన్ని మనం కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఆలోచనలో మార్పు వస్తుంది. సో మరీ ముఖ్యంగా పడుకోవటానికి ముందు 45 నిమిషాలు లేదా 1 hour ముందు స్ట్రిక్ట్లీ బ్యాన్ యూసేజ్ ఆఫ్ ఫోన్. ఇటు పేరెంట్స్ ఇద్దరు చేయగలిగితే. మీరు ఇది చేయలేమని అనుకునేటప్పుడు మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునేటప్పుడు ఎటువంటి మార్పు రాదు. అది 100% ట్రూ. అందుకే పేరెంటింగ్ విషయంలో నేను ఎప్పుడు చెప్పేటువంటిది ఈ చిన్న మార్పులు మొట్టమొదటిగా ఎవరిలో కాన్ఫిడెన్స్ని, ఆ ఆనందాన్ని తీసుకొస్తాయి, ఖచ్చితంగా పేరెంట్స్గా తీసుకొస్తాయి. అందుకే పేరెంటింగ్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అని కరెక్ట్గా మనం చేయగలిగినప్పుడు రోజువారీ మనకు వచ్చేటువంటి హ్యాపీనెస్ దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ సిరీస్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కూడా ఆ మార్పుని మొట్టమొదటిగా పేరెంట్స్ అడాప్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి తీసుకురావటంలో మా వంతు పాత్ర చేయటం అనేటువంటిది.
సో దీనికి సంబంధించి పేరెంటింగ్కి సంబంధించినటువంటి అనేక ఫ్రీ సెషన్స్ మనం ఎవ్రీ సండే మియాపూర్లో అట్లాగే మణికొండలో 2 ఆఫీసెస్లో మనం దీనికి సంబంధించినటువంటి ఫ్రీ సెషన్స్ అనేటువంటివి కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ సెషన్స్కి అటెండ్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ తప్పనిసరి మీరు అటెండ్ కావచ్చు. ఖచ్చితంగా మనం మంచి కన్వర్జేషన్, అభిప్రాయాలు పంచుకోవడానికి మంచి వేదిక అవుతుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ పేరెంట్స్ నుంచి మనం అర్థం చేసుకోవడానికి, అల్టిమేట్గా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కొన్ని సంవత్సరాల పాటు మన దగ్గర ఉంటారు. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు 16-18 సంవత్సరాల తర్వాత వేరే చోటుకు వెళ్ళేటప్పుడు, హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు యూనిక్గా వాళ్ళు ప్రయాణాన్ని సాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చుట్టం చూపుగానే ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి, న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో దానికన్నా ముందే మనం వాళ్ళ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విషయంలో కానివ్వండి, హ్యాబిట్స్ విషయంలో కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానంలో కానివ్వండి, ఎంతవరకు మనం మార్పు తీసుకురాగలమా, ఎంతవరకు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకునేటువంటి పరిస్థితి తీసుకురాగలమా, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, దట్ అల్టిమేట్లీ విల్ డిసైడ్ పవర్ ఆఫ్ యువర్ పేరెంటింగ్. సో ఇదే ఆ మార్పు కోసమే మన ప్రయత్నం. దీనికి సంబంధించిన మీ విలువైనటువంటి అభిప్రాయాలను తెలియచేయండి. మీకు ఏదైనా సమస్య మీద ఏదైనా సొల్యూషన్ కావాలన్నట్లయితే, లేదా పంచుకోవడానికి, వేరే వాళ్ళతో పంచుకోవడానికి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మీ ప్రశ్నలు కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.